ప్రసాద్ ఇక వరంగల్ నుంచి నవీన్ తో మాట్లాడదాం. నవీన్, ఏంటి పరిస్థితి మ్యాచ్ కి సంబంధించి? అక్కడి ఫ్యాన్స్ అందరూ ఏమంటున్నారు? లక్ష్మీదుర్గ ఐసీసీ ఛాంపియన్షిప్ ఫైనల్ ట్రోఫీలో ఇవాళ కొత్త జోష్ నెలకొంది. మొత్తంగా ఇండియా న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుండడంతో క్రికెట్ అభిమానులంతా కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఇండియా మ్యాచ్ కొంత జోష్లో ఉంది. అయితే ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ టీం కూడా అదే జోష్ ప్రదర్శిస్తున్నటువంటి నేపథ్యంలో అభిమానులు కొంత ఉత్కంఠగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు న్యూజిలాండ్ పైన భారతే విజయం సాధిస్తుందనే అభిమానులు అయితే చెప్తున్నారు. క్రికెట్ అభిమానులంతా కూడా ఎక్కడికక్కడ ఉన్నారు. వారితో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. వారి అంచనాలు ఎలా ఉన్నాయనేటువంటిది కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇవాళ ఇండియా న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్లో మీ అంచనాలు ఏంటంటే మీరేం చెప్తారు? Actually, we are eagerly awaiting for the start of the match. India qualified for the finals after beating Australia in the semi-final. That's a great achievement, and today we are sure India will win this match. Our batting is always strong. Today our spinners will win the match for us. Okay. ఇవాళ మ్యాచ్లో ఇండియా మ్యాచ్కు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటి, న్యూజిలాండ్కు ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి? Indian batsmen are always strong. Today I say that spinners will win us the game for us. మీరేం చెప్తారండి? డెఫినెట్గా న్యూజిలాండ్ కంటే ఇండియా అన్నిట్లా బలాలను చూస్తే ఇండియా స్ట్రాంగ్ ఉంది. స్పిన్నర్ అంటే బౌలింగ్ డిపార్ట్మెంట్ కానీ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ కానీ ఏదైనా కానీ మంచి అంటే టాప్ ఆర్డర్ స్ట్రాంగ్ ఉంది, మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్ ఉంది, ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ మంచిగా చేస్తున్నారు. బౌలింగ్ డిపార్ట్మెంట్ ఒక బూమ్రా లేడు అనేది లేకుండా స్పిన్నర్లు నెట్టుకుని వస్తారు, మంచి గట్టి పోటీ చేస్తారు. రెండు టీం కూడా స్ట్రాంగ్ అయినాయి. వాళ్ళ టీం కూడా మనంత ఉన్నది కాబట్టి మనకు దుబాయ్లో అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఆల్రెడీ అక్కడ ఒక త్రీ వీక్స్ నుండి అక్కడ స్టే చేసి ఉన్నారు కదా ముందే. ఆ క్లైమేట్కి అలవాటు పడి కొంచెం మనకు అక్కడ రోహిత్ శర్మ కోహ్లీ పైన ఎలాంటి ఎక్స్పెక్టేషన్ చేయవచ్చు? రోహిత్ శర్మ 10 overs ఉంటే చాలు, పవర్ ప్లే ఆడితే రోహిత్ శర్మ. విరాట్ కోహ్లీ మంచి గట్టి ఉన్నాడు, లాంగ్ ఇన్నింగ్స్ ఆడేస్తాడు, పక్క ఆడేస్తాడు. ఈసారి ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ ఇండియాకు వచ్చేస్తుంది అంతే ఖాతాలోకి. మీరేం చెప్తారు? యాక్చువల్గా రోహిత్ శర్మ చాలా బాగా ఆడుతున్నాడు. సో క్యాప్టెన్గా ఉండడం కన్నా ఫియర్లెస్ క్రికెట్ ఆడుతున్నాడు. సో క్యాప్టెన్ ఏంటంటే ఫియర్లెస్ క్రికెట్ ఆడడం వల్ల నెక్స్ట్ వచ్చే ప్లేయర్స్కి చాలా హెల్ప్ అవుతుంది. సో తన క్యాప్టెన్సీ గురించి మనకు ముందు నుంచే తెలిసిందే. ఎన్ని ఐసీసీ రోహిత్ శర్మ క్యాప్టెన్ ఎంత నమ్మకం ఉంది, కానీ ఇవాళ ఫియర్లెస్ గా ఒక 20 overs ఫ్రంట్ లైన్ లో కొద్దిగా ఆడితే మాత్రం మనం ఖచ్చితంగా వినాలి. మీరు మనం ఆల్రెడీ మ్యాచ్ గెలిచేస్తాం, ఎందుకంటే న్యూజిలాండ్ ఆల్రెడీ ఒక మ్యాచ్ ఆడాము కాబట్టి గెలిచేస్తామని అనుకుంటున్నాను. మన బ్యాట్స్మెన్స్ హైలైట్ సూపర్ ఆడుతున్నారు. అలాగే మెయిన్ బౌలర్ స్పిన్నర్ వచ్చేసి మనకు పాండే 4 వికెట్ తీశారు మొన్న మ్యాచ్కి. ఈరోజు కంపల్సరీ మళ్ళీ మనం మేమే గెలుస్తామని ఆలోచన నాకు అనిపిస్తుంది. ఇది లక్ష్మీదుర్గ యూత్లోనైతే జోష్ కొనసాగుతోంది. ఎక్కడికక్కడ ఇవాళ వరంగల్ నగరం అంతా కూడా ఇండియా న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇటు గ్రౌండ్స్లోను, ఇటు హోటల్స్, పబ్బుల్లో కూడా ప్రత్యేకమైనటువంటి స్క్రీన్స్, అటు బార్లలో ఇలాంటి వాటి చోట ప్రత్యేకమైనటువంటి స్క్రీన్స్ ఏర్పాటు చేసి మధ్యాహ్నం నుంచి జరగబోయేటువంటి మ్యాచ్ కోసం అయితే యువత, క్రికెట్ అభిమానులు అయితే కొంత ఆసక్తి ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి వరంగల్లో కనిపిస్తోంది. లక్ష్మీదుర్గ. నవీన్. భారత్ కివీస్ ఫైనల్ మ్యాచ్ పై భారీగా బెట్టింగ్లు కడుతున్నారు. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ పై సుమారు 5,000 కోట్ల బెట్టింగ్లు పెట్టినట్టు సమాచారం. ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న బుకీలు దుబాయ్లో వాలిపోయినట్టు తెలుస్తుంది. ఈ బిగ్ బెట్టింగ్ రాకెట్ వెనుక డి కంపెనీ ఉన్నట్టు సమాచారం. కాగా ఎక్కువ మంది బుకీలు భారత్ ను ఫేవరెట్ గా భావిస్తున్నారని తెలుస్తుంది. ఈ మేరకు రోహిత్ సేనపైనే ఎక్కువ పందాలు కాస్తున్నట్టు సమాచారం.